హలో, గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, డిఈఓ గారి యొక్క ఆదేశానుసారం మేము వన మహోత్సవం మొదటి రోజులో భాగంగా ఇక్కడ మొక్కల్ని తీసుకురావటం జరిగిందండి. తీసుకొచ్చి మా స్కూల్లో మంచిగా నాటాము. విద్యార్థులు మరి మేము కమిటీ వేసాము, గ్రీనరీ కమిటీ అని చెప్పేసి. వాళ్ళంతా విద్యార్థులందరూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టాఫ్ అందరూ కూడా పాల్గొనటం జరిగిందండి. సాయంత్రం సమయంలో మరి ఈ మొక్కలన్నిటిని కూడా మేము తీసుకొని రావటం జరిగింది. సింగరేణి కాలనీస్లో పనిచేసే వెంకటేశ్వరరావు గారు ఈ మొక్కలన్నీ ఇప్పించారు. వారు సొంతగా ఓన్ మనీ తోటి పెంచడం జరిగిందండి. మాకు కావాల్సినటువంటి మొక్కల్ని తీసుకోమని చెప్పేసి అన్నారు. వాటన్నిటినీ కూడా తీసుకొచ్చి మా విద్యార్థినుల సమక్షంలో, స్టాఫ్ సమక్షంలో మేము అన్ని మొక్కలను కూడా చక్కగా కార్పొరేట్ స్కూల్స్ తీసుకోకుండా మరి గవర్నమెంట్ స్కూల్లో కూడా మేము మొక్కలు నాటడం జరిగిందండి. మరి మేము వారి యొక్క వెంకటేశ్వరరావు గారు మాకు ఇప్పించడం జరిగింది ఈ మొక్కల్ని. మంచి మంచి మొక్కలన్నీ కూడా మన కలెక్టర్ గారు చెప్పినట్టు అంటే మొక్కల్ని కూడా తీసుకొచ్చి నాటడం జరిగిందండి. నిమ్మ, మరి మునగ, ఇట్లాంటి మొక్కలు తీసుకొచ్చి నాటమని చెప్పారు. తర్వాత కరివేపాకు అవన్నీ కూడా మేము నాటడం జరిగిందండి. మరి మా విద్యార్థులందరూ పాల్గొనటం జరిగింది. మేము ప్రైమరీ స్కూల్ స్టాఫ్ని, కొంతమంది పేరెంట్స్ని కూడా పాల్గొనేటట్టు చేసామండి. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్కూల్లో ఎంత బాగుందని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకోవటం జరిగిందండి. ఈ మొక్కలన్నిటినీ కూడా మేము 3 రోజులుగా అండి క్లాసులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం జరిగిందండి. ఈవినింగ్ టైంలో వేసాము. ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, రేపు ఎల్లుంట్లో కూడా వేద్దాం అనుకుంటున్నామండి. మరి చక్కగా అందరూ చూడండి, విద్యార్థులందరూ కూడా మంచిగా పాల్గొని మొక్కలు నాటడం జరిగిందండి. వీటి సంరక్షణకు కూడా మేము విద్యార్థులతోటి మరి ఒక కమిటీని వేయటం జరిగిందండి. రోజు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారికి అప్పగించడం జరిగింది. ఈవినింగ్ టైంలో మా ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనటం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా మా ఎమ్మెల్యే రాగమయ్య గారు ఇచ్చినటువంటి షర్ట్స్ పిల్లలందరూ వేసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా ఇచ్చారు. అవి వేసుకొని స్కూల్లో ఉత్సాహంగా పాల్గొనటం జరిగిందండి. చూడండి, అందరూ కూడా పక్కన ఉన్న ప్రైమరీ స్కూల్లో స్టాఫ్ అందరిని కూడా పిలవటం, వాళ్ళు కూడా చక్కగా పిలవగానే వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటం జరిగిందండి. వాళ్ళు కూడా మొక్కలు వాళ్ళతో కూడా నేను మొక్కలు నాటించటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వచ్చి నాటడం జరిగిందండి. మా విద్యార్థులు కూడా మొక్కలు నాటారు. మిగిలిన మొక్కలు కూడా తర్వాత రేపు ఎల్లుండి కార్యక్రమంలో నాటిద్దాం అనుకుంటున్నామండి. చూడండి, అందరూ కూడా మా స్కూల్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి. అంతా కూడా మంచిగా లైన్గా అటు ఇటు కూడా మరి ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ కంపల్సరిగా మొక్కల్ని మేము వేయటం జరిగిందండి. ఏమాత్రం ప్లేస్ కూడా వదలకుండా వేసామండి. అందరు పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు చూసి, ఎంత బాగుంది అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా మంచిగా చాలా సంతోషపడ్డారండి. మొక్కలన్నీ కూడా ఇవన్నీ మా ప్లేస్లో తీసుకొచ్చినటువంటి మొక్కలు మొత్తం నాటడం జరిగిందండి. ఇంకా కొన్ని మొక్కల్ని విద్యార్థులకు ఇచ్చి పంపించడానికి మరుసటి రోజు పంపిద్దామని చెప్పేసి మేము అనుకోవటం జరిగింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమం, అట్లానే మొత్తం